ఇటీవల ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల యొక్క ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నది. రోజువారీ సర్వీసులు లేక ఆదాయాలు కోల్పోయి తీవ్రమైన ఇబ్బందులకి గురవుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆటో కార్మికుల సిఐటి ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆటో కార్మికుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాము, ఆటో కార్మికులు నష్టం లేకుండా పరిహారం ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ రోజు శనివారం పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర గారి దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలియజేయడానికి కోసం రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు మా ఈ ఆటో కార్మికుల సమస్యల్ని సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ మంత్రి గారితో, రవాణా మంత్రి గారితోనూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈ ఆటో కార్మికుల యొక్క సమస్య తీవ్రతను చర్చించి సానుకూలమైన పరిష్కార మార్గాన్ని ఎమ్మెల్యే గారు చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి హామీని అమలు చేసేందుకోసం ప్రత్యేక కార్యాచరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. నెలవారీ పెన్షన్ విధానాన్ని రూపొందించాలి. అలాగే వాహన మిత్ర లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి 25,000 రూపాయలకు తక్కువ లేకుండా పరిహారం చెల్లించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యలన్నిటిపై ఎమ్మెల్యేగా సానుకూలంగా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.